కానీ అందరి మీద వచ్చినాయి కదా ఇప్పుడు బట్టి విక్రమార్క మీద అది ఒక కాన్స్పైరసీ. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి 30% కమిషన్, మీ ఎమ్మెల్యేలు అయిపోయినరు. ఎందుకు ఈ కమిషన్ల ఇక వస్తుంది? పొలిటికల్ కాన్స్పైరసీ. నేనైతే బట్టి గారి మీద నేను చూస్తున్నా. నేను ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చిన తర్వాత వాళ్ళ కుటుంబం మీద వాళ్ళు ఏదో చేస్తుండేది ఇదని. ఎవ్రీథింగ్ కూడా ఒక బిగ్ అమౌంట్ కనుక ఏం నడుస్తలేదు కమిషన్. బిగ్ అమౌంట్ కనుక పే చేయాల్సి వస్తే సందర్భాన్ని బట్టి ఆ అవసరాన్ని బట్టి కూడా ఆచితూచి వ్యవహరిస్తున్నారు తప్పితే ఇష్టానుసారంగా వీళ్ళు అంటున్న కమిషన్లు ఉంటాయని అయితే వాళ్ళు ఊకనే నోటి మాట అనొచ్చు. మీరు ప్రూవ్ చేయండి అని కూడా అంటున్నారు. ఎక్కడైనా జరిగినాయి అనుకో అది సమాధానం చెప్పే బాధ్యత కూడా బట్టి గారు తీసుకుంటారు. చెప్పలే కదా ఏడా, అంటే లేనిది మనం ఎందుకు చెప్పాలి? ఇప్పుడు ఒకటే బట్ట కాల్సి మీరు ఇన్ని ఆరోపణలు ఒక్కరోజు కాదు, ఇన్ని రోజుల నుంచి 5-6 నెలలకి ఇప్పుడు అదే బాబా అని పెడుతున్నారు. ఇప్పుడు ఒక అబద్ధం మీద అయితే మీ పార్టీ ఎమ్మెల్యేలు వేసింది కదా 30% కమిషన్. అది ఎక్కడ నీకు నాకైతే నేను చూడలేదు, నువ్వు అంటున్నావు. కానీ ఆ 10 మంది కూర్చున్న దాని విషయంలో ఏంటో కూడా లోతు నేను తెలుసుకున్నా, దీనికి సంబంధించిన అంశము. కాబట్టి అవి మా అంతర్గతంగా ఉండే అంశాలను కూడా ఏంది వ్యతిరేకతను క్రియేట్ చేయడానికి జరిగింది. దయాకర్ అన్న, నేను చెప్పేది ఏంటంటే ప్రతిదీ మీరు మంచి చేయాలని అనుకుంటుండొచ్చు, కానీ ఎగ్జిక్యూషన్ దగ్గర ఎక్కడ ఎగ్జిక్యూషన్ కాదు, గొంతు విసిగినట్లు ఇప్పుడు చేస్తున్నట్లు ఎందుకు? అది గ్రీన్ ఫార్మా, అది ఫార్మా సెజ్ కాదు. మీరు చెప్పుకోవాలి, రైతులకు ఎందుకు చెప్పుకోలేదు? అరే నువ్వు కథం ఆడ ల్యాండ్ ఎక్విజిషన్ అనగానే రైతులకు అన్యాయం జరిగిందని అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పిన. మా భువనగిరి దగ్గర నేను కూడా వాళ్ళ రైతుల్ని నేను సాక్షి టీవీ ఏదో దానికి వచ్చినప్పుడు పోయిండు. రీజనల్ రింగ్ రోడ్ పడాలి. ఎక్విజిషన్ కాకుండా ఏం చేయాలనో చెప్పు నువ్వు. ఖచ్చితంగా చేయాల్సిందే, కంపెన్సేషన్ కదా మనం ఇవ్వాల్సింది అకార్డింగ్ టు లా. అసలు మేము భూములే ఇవ్వమని వాళ్ళ దగ్గరికి పోయి వీళ్ళు భూములు ఇవ్వకరని రాత్రిపోయి కూర్చుంటున్నారు రైతులు. వాళ్ళని కూడా నేను కలిసిన, మీరే కొట్లాడిండ్రు మన్నెల సాగర్లో, జగదేవ్పూర్ దగ్గర కూడా మీ కాలువలు తోవేటప్పుడు బసవాపురం గంధమల్ల వాటి ప్రాజెక్టులకు కూడా మనం ఎక్విజిషన్ చేసినప్పుడు కేసీఆర్ గారు చేసినప్పుడు ఆ రైతులు కూడా ఉండే. ఒకే ప్లేస్ నుంచి 2 కాలువలు కూడా పోయినాయి భువనగిరి దగ్గర చూసిన. ఒకటేమో కరెంట్ లైన్కి పోయింది, ఒకటి కెనాల్కి పోయింది, ఇప్పుడు RRR కూడా పోతుంది. ఒకే విలేజ్ నుంచి పోతుంది, అక్కడనే హైవే కూడా పోయింది. అన్న గిన్ని సార్లు మేము భూములు ఎట్లా ఇవ్వాలని అనేసరికి అది ఒక రోజున హైదరాబాద్కు దగ్గర భూములు ఉండడం అనేది ఒక హైప్ ఉండే. హైదరాబాద్ డెవలప్మెంట్ అవుతున్న కొద్దీ ఎక్విజిషన్ పెరుగుతుంది కాబట్టి రైతులకు బాధ అనిపిస్తుంది. అలాంటప్పుడు 1కి 2 మనం ఇచ్చే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. కానీ అసలు రోడ్డే వద్దంటే ఇప్పుడు వీడికి వచ్చిన RRR మళ్ళీ ఇట్లా పోయి ఇట్లా రావాల్సి, అది ఆ RRR కాదు వంకర్లార్ అవుతుంది. కాబట్టి కొన్ని సందర్భాల్లో రైతులకు ఆవేశం ఉంది, వాటిని కన్విన్స్ చేయడమే మనం చేయాల్సిన పద్ధతి. ఏదైనా సరే కన్విన్సింగ్ మెథడాలజీ ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్నది.